మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికి వందనాలు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ఆలకిద్దాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 16వ వచనము. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 16వ వచనము. నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపము టించును. దేవుడు తన పరిశుద్ధ వాక్యము నేను మన వెనికిడిలో ఫలింపు దయచేయునుగాక. ఆమేన్. చదివినటువంటి ఈ సామెత నీతిమంతుని విషయమై, భక్తిహీనుని విషయమై తెలియచేస్తుంది. నీతిమంతుడు మరియు భక్తిహీనుని యొక్క ఫలితముల విషయమై ఈ సామెత తెలియపరుస్తుంది. నీతిమంతుని యొక్క ఫలితం ఏంటంటే జీవము అనేటువంటి మాట. భక్తిహీనుని యొక్క ఫలితం ఏంటంటే పాపము అనేటువంటి మాట. నీతిమంతుడు జీవాన్ని పొందుకునే ఫలితం, భక్తిహీనుడు పాపాన్ని పొందుకునేటువంటి ఫలితం. అనగా రోమిలికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే, ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణం. సో ఇక్కడ భక్తిహీనుని యొక్క ఫలితం అల్టిమేట్ గా ఏంటి అంటే మరణం అనేటువంటి మాట. సో భక్తిహీనుని ఫలితం పాపాన్ని తెస్తుంది, ఆ పాపం మరణాన్ని తెస్తుంది. కాబట్టి సామెత జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే నీతిమంతుని ఫలితం జీవింపజేస్తుంది, జీవానికి సంబంధించినటువంటిది, జీవదాయకం అనేటువంటి మాట. అయితే భక్తిహీనుని యొక్క ఫలితం పాపమును పుట్టిస్తుంది. అనగా పాపము ఇట్ లీడ్స్ టు డెత్, మరణాన్ని తీసుకొచ్చేటటువంటిది, మరణాన్ని అందించేటటువంటిది. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో ఆ తదుపరి మాట, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. సో నీతిమంతునికి సంబంధించింది అది జీవము అనేటువంటి మాటను చూస్తా ఉన్నాం. ఏదేమైనప్పటికీ ద కాజెస్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్ అనేటువంటి మాటను ఇక్కడ ఈ సామెత జ్ఞాపకం చేస్తుంది. జీవమునకు మరణమునకు కారణాలు. సో జీవించడం అనేటువంటిది జరగాలి అంటే నీతిమంతుడిగా జీవించడం అవసరం. లేదా మరణాన్ని, పాపాన్ని కొని తెచ్చుకోవాలనేటువంటి సందర్భంలో భక్తిహీనుని జీవితం అనేటువంటిది పరిపాటి. కాబట్టి కాజెస్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్ ఆ రీతిగా అయినా కానివ్వండి, లేదా నీతిమంతునికి భక్తిహీనునికి కలిగే ఆ ఫలితముల దృష్టే కానివ్వండి, ఈ సామెత మనం ధ్యానం చేయవచ్చు. అదే రీతిగా ఈ సామెత 2 విషయాల సందర్భాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఒకటి ఆధ్యాత్మికంగాను, రెండోది ఈ లోకపరంగాను. ఆధ్యాత్మికంగాను ఈ లోకపరంగాను ఈ సామెత మాట్లాడుతూ ఉంది. ఆధ్యాత్మికంగా నీతిమంతులుగా జీవించడం అనేటువంటిది మనల్ని జీవంలోనికి నడిపిస్తుంది. అయితే ఆధ్యాత్మికంగా భక్తిహీనులుగా జీవించడం అనేటువంటిది మన పాపము మరణాన్ని కొని తెస్తుంది. అదే రీతిగా ఈ లోకపరంగా నీతిమంతునిగా పనిచేయడంలో అనేటువంటిది అది మనకు జీవింపజేస్తుంది. ఇట్ గివ్స్ లైఫ్ టు లీవ్, బ్రతకడానికి అది సహాయం చేస్తుంది. అయితే భక్తిహీనులుగా సంపాదించేటటువంటిది, భక్తిహీనతకు సంబంధించినటువంటిది అది మనలను నశింపజేస్తుంది, పాపం పుట్టించేలా చేస్తుంది, పాపం మరణాన్ని కొని తెచ్చేలా చేస్తుంది. కాబట్టి ఈ సామెత ఆధ్యాత్మికంగా ఈ లోకపరంగా మాట్లాడేటువంటి సామెత. ఈనాడు ఈ సామెత ఈ రీతిగా ప్రశ్నిస్తా ఉంది, నీవు ఆధ్యాత్మికంగా నీతిమంతుడువేనా, ఆధ్యాత్మికంగా భక్తిహీనుడువా? నువ్వు ఈ లోకపరంగా నీతిమంతునిగా జీవిస్తా ఉన్నవా, లేదా ఈ లోకపరంగా భక్తిహీనత జీవితాన్ని కలిగి ఉన్నవా? ఎందుకు జీవం లేదు, ఎందుకు జీవించేటటువంటి ఆ స్థితి లేదు అంటే దానికి కారణం నీతిమంతునిగా జీవించడం లేదు. ఎందుకు పాపమే పుడతా ఉంది, ఎందుకు అది మరణానికే దారితీస్తుంది అంటే దానికి కారణం భక్తిహీనత కాదా? చదివినటువంటి సామెత ఈ విషయాల్ని జ్ఞాపకం చేస్తుంది. ఈ సామెత ఇంకా ఉన్నతమైనటువంటి విషయాలను దాచి ఉంది. ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్న మాట చూడండి, నీతిమంతుని కష్టార్జితం జీవదాయకం. నీతిమంతుని కష్టార్జితం జీవదాయకం.
నీకు వచ్చుబడి పాపం పుట్టించడం ఎంత ఉన్నతమైన మాట. నీతిమంతునికి సంబంధించిందేమో కష్టార్జితం, అంటే కష్టపడి సంపాదిస్తే వచ్చేటటువంటి ఆ సందర్భానికి సంబంధించింది. కానీ భక్తిహీనునికి సంబంధించిన దాంట్లో కష్టార్జితం ఏం లేదు. ఇక్కడ రాయబడిన మాట కలుగు వచ్చుబడి. ఈ మాటలు ఇంగ్లీష్ లో ఈ రీతిగా ఉన్నాయి, లేబర్ అండ్ ఫ్రూట్. లేబర్ అండ్ ఫ్రూట్. The labor of righteous tendeth to life, the fruit of the wicked to sin అనేటువంటి మాట. సో నీతిమంతునికి సంబంధించింది ఫ్రూట్ కాదు, కలిగే వచ్చుబడి కాదు, అది కష్టార్జితమైనటువంటిది. ఈ మాటలో అర్థం చేసుకోవాల్సిన సందర్భం. నీతిమంతునికి ఫ్రూట్ అనేది దొరకదు, నీతిమంతునికి లేబర్ అనేటువంటి సందర్భం ఉంటుంది. అంటే ఈ మాట జ్ఞాపకం చేసేది ఏంటంటే, భక్తిహీనునికి కష్టార్జితం అనేటువంటి పదమే లేదు, అది ఫ్రూట్. ఇట్స్ ఓన్లీ కమ్మింగ్ ఓన్లీ, అది వచ్చేది మాత్రమే. అంటే తను కష్టపడేది ఏం లేదు దాంట్లో. కానీ నీతిమంతునికి సంబంధించినటువంటి దాంట్లో కష్టము అనేటువంటిది ఉంటుంది, కష్టము ద్వారా సంపాదించేటటువంటి సందర్భం ఉంటుంది. అందుకే లేబర్ అనే మాట రాయబడి ఉంది, అంటే పని చేయడం ద్వారా సంపాదించేటువంటిది. కానీ భక్తిహీనుని స్థితిలో వాడు పని చేయడం ద్వారా సంపాదించడం కాదది, వాడు మోసం చేయడం ద్వారా సంపాదించటం, మోసం చేయడం ద్వారా సంపాదించటం. అంటే కష్టపడేటువంటి సందర్భం అది నీతిమంతునికి సంబంధించినటువంటి. అయితే భక్తిహీనునికి సంబంధించినటువంటిది అది కష్టపడితే వచ్చేది కాదు, అది కేవలం కలిగేది మాత్రమే, కలుగు వచ్చుబడి అనేటువంటి మాట. నాడు మనం కష్టార్జితం చేస్తా ఉన్నామా, లేకపోతే కలుగు వచ్చుబడే అంటే ఫ్రూట్, అంటే కేవలం ఎలాంటి కష్టం లేకుండా పొందుకునేటువంటిదే, అంటే పని చేయక పొందుకునేటువంటి ఆ స్థితి అది భక్తిహీనునికి సంబంధించినటువంటిది. అంటే పని చేయక పొందుకునే స్థితి భక్తిహీన స్థితి, పని చేస్తూ సంపాదించేది నీతిమంతుడు. అందుకే చాలా చాలా వ్యత్యాసం ఉంది ఈ రెండిట్లో. నీతిమంతుడు లేబర్ అనేటువంటి మాట, కానీ వికెట్కి సంబంధించింది ఫ్రూట్ అనేటువంటి మాట. మరొక ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ లో ఈ రీతిగా ఉంది, ద వేజ్ ఆఫ్ ద రైచస్ లీడ్స్ టు లైఫ్, ద గెయిన్ ఆఫ్ ద వికెడ్ టు సిన్. వేజ్ అండ్ గెయిన్. వేజ్ అంటే కష్టం చేయడం ద్వారా వచ్చేది వేతనం, జీతం. గెయిన్ అంటే పొందుకునేది, అంటే సంపాదించేది, లాక్కునేది అని అర్థం. కేవలం కలిగేటువంటిది, విచ్ మీన్స్ ఓన్లీ ప్రాఫిటబుల్, గెయిన్ అనేటువంటి మాట. కాబట్టి లాభం అనేటువంటి సత్యం, అంటే దాంట్లో కష్టం లేదని. ఈ మాట ఎంతసేపు అయినా ఆలోచించాల్సిందే. మనం కష్టార్జితం మీద బతుకుతా ఉన్నామా, అయితే నీతిమంతులం, లేదా కలుగు వచ్చుబడి మీద, అంటే లాభం మీద, పని చేయక సంపాదించే ఆ సందర్భం మీద బతుకుతా ఉన్నామా, అయితే భక్తిహీనత స్థితి. ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, ఆధ్యాత్మికంగా నీతిమంతునిగా జీవించడం అనేటువంటిది, కష్టమైన దేవుణ్ణిలో బ్రతకడం అనేటువంటిది, యథార్థంగా జీవించడం అనేటువంటిది, న్యాయంగా ప్రవర్తించడం అనేటువంటిది, అది మనకు జీవాన్ని ఇస్తుంది, ప్రభువులో చేరుస్తుంది. అలా కాకుండా కష్టాలు లేకుండా, బాధలు లేకుండా, అలాంటి స్థితి ఏమీ లేకుండా కేవలం ఆశీర్వాదాలు, దీవెనలు, సంతోషాలు, సుఖాలు ఇవి చూసేటటువంటిది, అది భక్తిహీనత. అది మనల్ని పాపానికి దారితీస్తుంది. ఆ పాపం మనల్ని ఎక్కడికి దారితీస్తుందంటే మరణానికి దారితీస్తుంది. ఈ లోకపరంగా నీతిమంతునిగా సంపాదించుకునేటువంటిది మనల్ని బ్రతకడానికి సహాయం చేస్తుంది. కష్టార్జితము చేతులారా అనుభవించదు. ఎప్పుడు నీతిమంతుడైనప్పుడే. బైబిల్లో ఉంది కదా ఆ మాట, మన పట్ల ఫలిస్తుంది అనుకుంటే పొరపాటు. ఆ మాటకు ఉన్నటువంటి షరత్ ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం, అంటే నీతిమంతులుగా ఉండడం. సో భక్తిహీనులుగా ఉండడం, భక్తి కలిగి ఉండడం.
భక్తిహీనులుగా ఉన్నటువంటి వారికి కష్టార్జితాన్ని అనుభవించే సందర్భం కాదది. భక్తిహీనునిగా ఉన్నటువంటి లోకపరమైన స్థితి, దేవుని లేనటువంటి స్థితి, అది మనల్ని పాపానికి, పాపం నుంచి మరణానికి దారితీస్తుంది. ఎంత ఉన్నతమైన మాట. ఈరోజు ప్రభువు మన ఎదుట ఉంచున్నటువంటి మాట ఇది. ఆధ్యాత్మికంగా, ఈ లోకపరంగా నీతిమంతుని జీవితాన్ని కోరుకుంటా ఉన్నావా? భక్తిహీనుని జీవితాన్ని కోరుకుంటున్నావా? నీతిమంతుని జీవితం కష్టమే అయి ఉండొచ్చు, విచ్ ఇస్ లేబర్, కానీ అది గివ్స్ లైఫ్, లీడ్స్ టు లైఫ్. భక్తిహీన జీవితాన్ని కోరుకుంటున్నామేమో, అది ఓన్లీ ఫ్రూట్ అయి ఉండొచ్చు, వచ్చే గెయినింగ్ అయి ఉండొచ్చు, కానీ అది పాపం పుట్టిస్తుంది. ఇష్టానుసారంగా ప్రవర్తించే సుఖభోగాలకు అది అలవాటు చేస్తుంది. ఇట్స్ లిటరల్లీ మీనింగ్ ఏంటంటే తినడం, తాగడం, సుఖించడం అనేటువంటి పాపాన్ని పుట్టిస్తుంది. అది మరణానికి దారితీస్తుంది. ఎంత ఉన్నతమైన మాట అంటే, నీతిమంతునిగా జీవించడానికి ఇష్టపడతా ఉన్నావా? భక్తిహీనునిగా జీవించడానికి ఇష్టపడతా ఉన్నావా? కేవలం ఆధ్యాత్మిక జీవితం అంటే, ప్రభు అంటే, క్రీస్తు అంటే, దేవుడు అంటే, విశ్వాస జీవితం అంటే, దీవెనలు, ఆశీర్వాదాలు ఇవేనా? కన్నీరు విడుచుచు ప్రార్థించడం, ప్రభు వైపు తిరగడం, ఇలాంటి స్థితి లేనటువంటి స్థితి, అది భక్తిహీనత స్థితి. ఈ మాటలు ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 15-16 వచనంలో కూడా మనం చూస్తాం. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 15-16 వచనాల్లో ఈ మాటను చదువుదాం. చూడుము, నేడు నేను జీవమును, మేలును, మరణమును, కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. ఎంత చక్కగా ఈ మాట మోషే పలుకుతున్నాడో చూడండి. చూడుము, సి, నేను నేడు జీవాన్ని, మేలును, జీవమునకు సంబంధించినటువంటి మేలును, మరణమునకు సంబంధించినటువంటి కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గముల యందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను, కట్టడలను, విధులను ఆచరించుమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. ఇట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరుచుకున్నట్టుకు ప్రవేశించు దేశంలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఈ మాట వేరుగా చదివితే, వ్యతిరేకంగా చదివితే, నేను నీకు ఆజ్ఞాపించు, అట్లా చేయకపోతే నువ్వు స్వాధీనపరుచుకోలేవు. ఆ స్వాధీనపరుచుకునే దేశంలో దేవుడు నిన్ను ఆశీర్వదించడు. అంటే ఇక్కడ మోషే చాలా స్పష్టంగా ఇశ్రాయేలు ప్రజలకు ఉంచుతున్న మాట ఏంటంటే, ఈ రోజు జీవాన్ని, మేలును నీ ఎదుట ఉంచుతున్నాను, మరణాన్ని, కీడును మీ ఎదుట ఉంచుతున్నాను. అంటే నీతిమంతుని జీవితాన్ని, భక్తిహీనత జీవితాన్ని, నీతిమంతుని జీవితానికి వచ్చేటటువంటి జీవాన్ని, భక్తిహీనుని జీవితానికి వచ్చేటటువంటి మరణాన్ని, నీతిమంతుని జీవితానికి వచ్చేటటువంటి మేలును, భక్తిహీనుని జీవితానికి వచ్చేటటువంటి కీడును మీ ఎదుట ఉంచుతున్నాను. అయితే నీతిమంతునిగా జీవించడంలో, జీవంపడం అనేటువంటి జీవించడంలో, మేలు జీవించడంలో, దేవుణ్ణి ప్రేమించడం, ఆయన మార్గముల యందు నడవడం అనేటువంటి మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తా. అప్పుడు ఆశీర్వదింపబడ. అలా కాని ఎడల ఆశీర్వాదాలు లేవు. జీవింపడంలో ఆశీర్వాదాలు ఉంటాయి, లేని ఎడల మరణం అనేటువంటిది, ఆ జీవితాన్ని అనేటువంటిది. కాబట్టి మోషే జ్ఞాపకం చేస్తున్న ఈ మాట, సామెతల గ్రంథం ఈ మాట మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు మన ఎదుట ఉంచుతున్నాడు. నీతిమంతునిగా జీవించడానికి ఇష్టపడతా ఉన్నావా? భక్తిహీనునిగా జీవించడానికి ఇష్టపడతా ఉన్నావా? నీతిమంతునిగా కష్టాలే ఉంటాయి, బాధలే ఉంటాయి, ఇబ్బందులే ఉంటాయి, కానీ జీవాన్ని ఇస్తుంది. భక్తిహీనునిగా అన్ని సంతోషాలే ఉంటాయి, అన్ని సుఖాలే ఉంటాయి, కానీ అది తుదకు చివరికి అది మరణాన్ని ఇస్తుంది. మనం ఏది ఉన్నతమైనదో ఎదురు చూడాల్సిన వారమైన, తాత్కాలిక సుఖభోగాల యందు మన జీవితాలు ఆశపడక, అది స్థిరమైనటువంటి నిత్య జీవము అనేటువంటి దానికోసం ఎదురు చూడాల్సిన వారమైన, మరలా ఒకసారి మన ఎదుట జీవించడం, మరణించడం, నీతిమంతుని జీవితం, భక్తిహీనత జీవితం ముందుంచబడ్డాయి. ఏ జీవితాన్ని కావుకుంటున్నావు? ఎలా కష్టపడాలనుకుంటున్నావు?
ప్రభు ఇచ్చిన పని, ప్రభు ఇచ్చిన ఉద్యోగం, ప్రభు ఇచ్చిన పరిచర్య, ప్రభు ఇచ్చినటువంటి వ్యాపారం, వీటిలో నీతిమంతునిగా పనిచేసి సంపాదించాలని ఆశ ఉందా? లేదా మోసం చేసి సంపాదించాలనే జీవితమా? తల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. ప్రభు దీవించడానికి ఈ మాటలు మనలో ఫలింపచేయను గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన మా తండ్రి మీకు వందనాలు. అయ్యా, నీతిమంతునిగా జీవిస్తూ కష్టము పడుతూ అయ్యా జీవాన్ని పొందుకునే కృప దయచేయండి. ఒకవేళ మాలో భక్తిహీనులుగా జీవిస్తూ అయ్యా వచ్చు లాభాన్నే చూసుకుంటూ కలుగుబడినే చూసుకుంటూ బ్రతుకుతుంటే అది మరణం అని మమ్మల్ని హెచ్చరించి మమ్మల్ని సరిచేయమని మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ మాటలు విన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ మాటలు ఫలింపు దయచేయమని, ప్రభు యథార్థంగా నీతిగా కష్టపడి పనిచేసే ఆ జీవితాలను దయచేయమని, అయ్యా మోసం చేస్తూ ఇబ్బంది పాలు చేస్తూ ఒకరిని ముంచుతూ ఇలాంటి బ్రతుకులు లేని స్థితిని దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రతిమాలి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.